బిగ్ అలర్ట్. ఇకపై ప్రతి ఫ్యామిలీకి ఒక సర్టిఫికేట్ ఉండాల్సిందే. ఆ కుటుంబంలో ఎంతమంది ఎవరెవరు ఉంటారు అనే దానికి సంబంధించి ఒక సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ఇందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అదే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్. ఈ విధానంతో రాష్ట్రంలో కుటుంబ వివరాల నిర్వహణకు ఈజీగా ఉంటుంది. ప్రతి ఇంటి సభ్యుల పూర్తి వివరాలను ఒకే చోట రిజిస్టర్ చేస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇకపై ప్రతి ఫ్యామిలీకి ఒక సర్టిఫికేట్ ఉండాల్సిందే. ఆ కుటుంబంలో ఎంతమంది ఎవరెవరు ఉంటారు అనే దానికి సంబంధించి ఒక సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ఇందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అదే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్. ఈ విధానంలో రాష్ట్రంలో కుటుంబ వివరాల నిర్వహణకు ఈజీగా ఉంటుంది. ప్రతి ఇంటి సభ్యుల పూర్తి వివరాలను ఒక చేట రిజిస్టర్ చేస్తారు. ఈ డేటా ఆధారంగానే అధికారిక ధృవీకరణ పత్రం జారీ చేస్తారు. ఈ మేరకు తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ ఏర్పాటు దిశగా రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త విధానం ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు డిజిటల్ రికార్డులో స్టోర్ అవుతాయి. అలాగే కుటుంబ సభ్యుల రేషన్ కార్డు వివరాలను కూడా ఈ రిజిస్టర్ కు లింక్ చేయనున్నారు. రేషన్ కార్డు నెంబర్ను ఫ్యామిలీ ఐడెంటిటీ నెంబర్గా పరిగణించనున్నారు. ఈ రేషన్ కార్డు ఆధారంగానే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది. ఫ్యామిలీ రిజిస్టర్లో ఫ్యామిలీ పెద్దతో పాటు సభ్యుల పేర్లు, ఎవరికి ఎవరు ఏమవుతారు, వారి రిలేషన్ ఏంటి, వయసు ఎంత, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, ఇంటి అడ్రస్ వంటి పూర్తి వివరాలను ఇందులో రిజిస్టర్ చేస్తారు. ఈ డేటాతో భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రభుత్వం అందించే పథకాలు, వివిధ సేవల అమలుకు ప్రయోజనకరంగా ఉంటుందని, తద్వారా కుటుంబ వివరాలపై స్పష్టత కూడా ఉంటుందని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కోసం ప్రజలు మీ సేవ కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ పేరుతో కొత్త సర్వీస్ ను అందుబాటులోకి తీసుకురానుంది. అప్లై చేసిన 2 రోజుల్లోనే సర్టిఫికేట్ జారీ చేసే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించారు. ఇకపై మీ సేవ ద్వారా పొందిన ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా ఒక కుటుంబ వివరాలు అడిగినప్పుడు చూపించుకోవచ్చు. అంటే అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. కుటుంబ వివరాలకు ఒకే అధికారిక గుర్తింపు తీసుకురావడమే ఈ కొత్త విధానం లక్ష్యంగా కనిపిస్తోంది.